డీప్ ఫేక్ అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలకి ఇవి తప్పట్లేదని చెప్పుకోవాలి ఒక వెరీ ట్రూ. రకంగా చెప్పాలంటే. అంటే యాహ్! ఇంత డైరెక్ట్‌గా వాళ్ళు అలా చేస్తున్నప్పటికి మరి ఎందుకు దీన్ని మనం గుర్తించలేకపోతున్నామా? ఏంటి అక్కడ ఏం సో, జరుగుతోంది? బేసిక్‌గా ఏమైపోతుందనంటే మార్కెట్‌లో చాలా టూల్స్ వచ్చాయి. ఇవన్నీ హ్మ్. ఏమనంటామంటే ఇమేజ్‌ని మార్ఫ్ చేయడం గానివ్వండి. రైట్. మార్ఫింగ్ అనంటే చేంజ్ చేయడం. ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ చేయడము. లేదంటే కొత్త ఇమేజ్‌ని ఆల్రెడీ క్రియేట్ చేయడము. లేదనంటే ఏఐకి ఆ ఇమేజెస్‌ని మొత్తం ఇచ్చి ట్రైనింగ్ చేసి హ్మ్. కొత్త ఆల్‌టుగెదర్ కొత్త క్యారెక్టర్‌ని క్రియేట్ చేసుకోవడం. ఇప్పుడు ఈజీగా మనకి గూగుల్ జెమినీలో కూడా చేసుకోవచ్చు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జెమినీలో కొత్త మోడల్ వచ్చింది. 3.0 మోడల్ వచ్చింది. ముందు హ్మ్. 2.5 ఉంటుండే. ఇప్పుడు హ్మ్. 3.0 మోడల్ వచ్చింది. 1 వీక్ వరకు అందరికీ ఫ్రీగా ఇచ్చేసారు ప్రతి ఒక్కరికి. రైట్. ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇయ్యడం వల్ల ఇప్పుడు నేను నా ఫోటో అప్‌లోడ్ చేసి నేను ఒక హ్మ్. సెలబ్రిటీతో ఉన్నట్టు, నేను అంటే ఒక మినిస్టర్‌తో ఉన్నట్టు, నేను మినిస్టర్‌తో కలిసి టిఫిన్ చేస్తున్నట్టు, లేదంటే ఇచ్చేస్తున్నట్టు హ్మ్. అల్ట్రా రియలిస్టిక్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. రైట్. ఈవెన్ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ యాహ్! మెంబర్స్‌ని అవి కూడా గూడా చూసాం. జేస్తున్నారు. రైట్. నార్మల్‌గా ఏంటంటే ఇది ఒక ఇన్‌ఫ్లుయెన్షియల్ లెవెల్‌గా జెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నా దగ్గరకొచ్చారు. నేను ఈ పలానా మినిస్టర్ నాకు క్లోజ్. నేను హ్మ్. ఇలా యూజ్ చేసుకుంటాను. మేము రెగ్యులర్‌గా తిరుగుతుంటాం అని జెప్పి కామన్ పీపుల్‌కి ఫోటోలు చూపిస్తే వాళ్ళు నమ్మేస్తారు. రైట్. కరెక్టే. వాళ్ళు నమ్మేసినప్పుడు ఓకే అని జెప్పేసి వాళ్ళు డబ్బులివ్వడం గానివ్వండి, ఇలాంటివి జరుగుతుంటాయి. హ్మ్. అంటే ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్ వచ్చేసి ఏంటి అంటే ఏఐ గురించి అవగాహన సిటీ లెవెల్‌లో కొంతమందికుంది. చూసిన వెంటనే అరే! ఇది ఏఐ జనరేటెడ్ అని జెప్పి చెప్పేస్తారు. చెప్పొచ్చు కొంతమంది. చెప్పొచ్చు. హ్మ్. కానీ విలేజెస్‌లో జూసుకుంటే మేజర్‌గా విలేజర్స్‌కి అసలు అవగాహన లేదు. రైట్. ఫస్ట్ అవగాహన వాళ్ళ రూరల్ ప్లేసెస్‌లో మనం తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్.